జనగాం జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రతాప్ ఇంటింటి ప్రచారం అమలు చేశారు. వార్డు ప్రజలతో మమేకమై గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తానని ఓటర్లను అభ్యర్థించారు. వర్ధిల్లాలి కేసీఆర్ కారు గుర్తుకే జై పల్లరాజేశ్వర రెడ్డి. తెలంగాణ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై పల్లరాజేశ్వర రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో 2001వ సంవత్సరం నుంచి విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో నా సేవలు అందించి యావత్ తెలంగాణ ప్రజానీకానికి కాలికి గజ్జలు కట్టి గోసిపెట్టి గొంగడి భుజాన వేసుకొని ధూమ్ధాముల ద్వారా యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగి నా యొక్క పాట ద్వారా ఆట ద్వారా తెలంగాణ వాణిని వినిపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుణ్ణి, ఉద్యమ కళాకారుణ్ణి. 2013 ఆగస్టు 13వ తేదీన జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా చేస్తున్నటువంటి నేను అప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పి నిరసన తెలిపి ఈ సమాఖ్యాంధ్రలో ఉద్యోగం చేయనని చెప్పి కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో పాల్గొని ధూమ్ధామ్ల ద్వారా ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడంలో కవిగా, గాయకుడిగా నా వంతు పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ కళను మరి కల్లారా చూసినటువంటి ఉద్యమకారుణ్ణి, ఉద్యమ కళాకారుణ్ణి. ఈ సేవను గుర్తించినటువంటి గౌరవ పల్లారాజేశ్వర రెడ్డి గారు మరి నన్ను ఉద్యమకారుడిగా, ఒక చదువుకున్న వాడిగా, ఒక ఉద్యమ కళాకారుడిగా గుర్తించి మరి నాకు 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంతోమందికి పాటలు పాడి, ఎంతోమందికి కవిగా పాటలు రాసి వాళ్ళ గెలుపులో పాత్ర పోషించాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడము నాకు కేవలం పల్లరాజేశ్వర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టడం వల్ల నేను ఈ రోజున 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ తెలంగాణను 60 ఏళ్ల కళను సాధించి కొట్లాడి ఆమర నిరాహార దీక్ష చేసి చావును సైతం లెక్క చేయనటువంటి కేసీఆర్ గారిని ఈ రోజున 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పథకాలతో ప్రతి ఇంటి గడప గడపకు సంక్షేమ ఫలాలను అందించినటువంటి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మా నియోజకవర్గానికి దొరకడం మేము చేసుకున్న పునర్జన్మ సుకృతంగా అందరూ కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. నీలిమ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి ఓన్లీ ఆధార్ కార్డు చూపెడితే అనేక సౌకర్యాలు కల్పించి ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి మరి వైద్య ప్రదాత. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు మరి కన్సెషన్ ఇచ్చి వారికి విద్యాదానం చేస్తున్నటువంటి దేవుడిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు. మరి వారి సేవలు, అదేవిధంగా పార్టీ అందించినటువంటి పథకాలే ఈ రోజున మరి నన్ను కౌన్సిలర్గా గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి చదువుకున్న వ్యక్తిగా నన్ను ఆదరిస్తున్నారు, ఉద్యమకారుడిగా నన్ను గుర్తిస్తున్నారు. కాబట్టి 5వ వార్డు ప్రజలు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి ప్రతాపన్న నిన్ను గెలిపించుకొని నిన్ను కౌన్సిల్కి పంపించి మరి సమస్యలన్నీ కూడా సాధించుకుంటామని చెప్పి నాకు విన్నవించుకుంటున్నారు. ఇక్కడ బాణపురం ఇందిరమ్మ కాలనీ 20 సమస్యలతో సతమతం అవుతున్నది. కాబట్టి మరి ఇప్పుడు గతంలో లాంటి పరిస్థితి రాకుండా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ 1 కోటి రూపాయల బడ్జెట్ కూడా మరి స్పెషల్ ఫండ్ ద్వారా కేటాయించడం జరిగేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రజలందరి సహకారంతో వాళ్ళందరి ఓట్ల ద్వారా నేను గెలిచి కౌన్సిలర్గా ఉండి మా వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలందరూ చెప్పు చేతల్లో ఉండి సమిష్టి కృషిగా మేము వార్డుల వారీగా మేము ఇక్కడ సీసీ రోడ్లు కానీ మిగతా మౌలిక వసతుల కల్పనకు నేనంతా కూడా కృషి చేస్తాను. మరి ఎన్నడూ కూడా ప్రజాభిప్రాయాన్ని దాటిపోను.
వారిలో ఉంటూ ఇక్కడే ఉండి 15 సంవత్సరాలుగా ఇక్కడ కష్టాలు పడ్డవాడిని, ప్రజల్లో తిరిగిన వాడిని, ప్రజల బాధలు చూసిన వాడిని, పేదవాడిని, చదువుకున్నోని, ఉద్యమకారునిగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై కేసీఆర్.